మావోయిస్టు కీలక నేతగా పేరుగాంచిన కుంజం హిడిమ అలియాస్ మోహన్ను ఒరిస్సా పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. ఒరిస్సాలోని బోయిపరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్గూడ గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలోని నిషేధిత మావోయిస్టు కార్యకర్తల బృందం కార్యకలాపాలకు సంబంధించి విశ్వసనీయ నిఘా సమాచారం ఆధారంగా కోరాపుట్ జిల్లా పోలీసులు మావోయిస్టులకై ఆపరేషన్ నిర్వహించారు. ఈ మేరకు డీవీఎఫ్ బృందం ఒక కొండపై మావోయిస్టు శిబిరాన్ని గుర్తించింది. వెంటనే బృందాన్ని చుట్టుముట్టుగా మావోయిస్టులు అప్రమత్తమై డీవీఎఫ్ బృందంపై కాల్పులు జరిపి అడవిలోకి పారిపోయారు. ప్రతిగా పోలీసు బృందం ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఒక మావోయిస్టు కేడర్ సమీపంలోని పొదల్లో దాక్కునేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పట్టుబడగా మరో మావోయిస్టు తప్పించుకున్నాడు. ఈ సందర్భంగా కోరాపుట్ ఎస్పీ రహిత్ బర్మ మాట్లాడుతూ ప్రత్యేక డీవీఎఫ్ బృందం అతి ప్రమాదకరమైన కుంజం హిడిమ అలియాస్ మోహన్ అనే మావోయిస్టును విజయవంతంగా పట్టుకున్నట్లు తెలిపారు. మావోయిస్టుతో పాటు ఒక AK-47 రైఫిల్, ఇతర మారణాయుధాలు, ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. सागले भी तो दे दे रहे हैं ना, सागले भी